అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం గులాబీ స్కెచ్ మారుతోందా? గతానికి భిన్నంగా కొత్త అస్త్రాలకు పదులు పెడుతోందా? నియోజకవర్గంలోని కీలక ఓటు బ్యాంకు విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోందా? అసలు ఇక్కడ బీఆర్ఎస్ టార్గెట్ ఎవరు? కొత్తగా అనుసరించబోతున్న వ్యూహం ఏంటి? ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగా వేయాలన్న ప్లానింగ్లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంటే, తాము గెలిచిన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ సీటు కాబట్టి మా దమ్మేంటో చూపించాలని ఆరాటపడుతున్నారట కాషాయ నేతలు. ఇక సిట్టింగ్ స్థానం తమదే కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలని బీఆర్ఎస్ కూడా స్కెచ్ వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక తర్వాత సంగతి, ముందు నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాల మీద దృష్టి పెట్టాలనుకుంటోందట గులాబీ అధిష్టానం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో 3.5 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 1,25,000 మందికి పైగా ముస్లిం మైనారిటీలే. గెలుపోటముల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించేది కూడా వీళ్లే. అందుకే వాళ్ళని ప్రభావితం చేయగలిగిన అన్ని అంశాల మీద బీఆర్ఎస్ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే పార్టీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో స్పెషల్ మీటింగ్ నిర్వహించింది. జూబ్లీహిల్స్లో ఉన్న 1,25,000 మంది మైనారిటీ ఓటర్లను హైదరాబాద్లోని మిగతా సెగ్మెంట్స్లోని వాళ్లతో కూడా సంబంధాలు ఉంటాయి కాబట్టి సిటీలో ఉన్న మిగతా మైనారిటీ నాయకులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేసేలా గులాబీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2018, 2023లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రతి ఎన్నికలోనూ ముస్లిం మైనారిటీ ఓట్లే కీలకంగా మారాయి. గతంలో ఎంఐఎంతో దోస్తీ ఉన్న సమయంలో ఆ పార్టీ సపోర్ట్తో పొలిటికల్ స్కెచ్లు వేసింది బీఆర్ఎస్. సాధారణంగా మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటారని ఆ ఓట్లను చీల్చేందుకు మజ్లిస్ పార్టీ అభ్యర్థిని పోటీ చేయించి బీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. జూబ్లీహిల్స్ మైనారిటీ ఓటర్లలో చీలిక ద్వారా అప్పట్లో కారు పార్టీ తేలిగ్గా గెలవగలిగిందన్నది వాళ్ళ అభిప్రాయం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక ఎంఐఎం వైఖరి కూడా మారిపోయింది. ప్రస్తుతం పతంగి పార్టీ కాంగ్రెస్కు దగ్గరగా ఉంది. దీంతో ఈసారి అవుట్ రైట్గా అధికార పార్టీకి సపోర్ట్ చేయొచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని ముందే గ్రహించినందునే బీఆర్ఎస్ ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పరిధిలోని ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ ఎంఐఎం వైపుకు మళ్లకుండా తమకే మొగ్గేలా జాగ్రత్త పడుతున్నారట గులాబీ పెద్దలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న షేక్పేట్, రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసఫ్గూడ డివిజన్స్లో మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయా ప్రాంతాల్లోని ముస్లిం నాయకులతో ముందు నుంచే మీటింగ్స్ పెట్టి మచ్చిక చేసుకునే పని మొదలుపెట్టిందట. ముస్లిం ఓట్లలో సింహభాగాన్ని గనుక రాబట్టుకోగలిగితే జూబ్లీహిల్స్లో తమకు తిరుగుండదన్నది బీఆర్ఎస్ అధిష్టానం అంచనా. కాంగ్రెస్ ఎంఐఎంలను కాదని వాళ్లు ఎంతవరకు కారుకు సపోర్ట్ చేస్తారన్నది చూడాల్సిందేనని అంటున్నారు రాజకీయ పరిస్థితి.